ఇది కేవలం ఓ పెంపుడు జంతువు కాదు, ఇదో ఫ్యాషన్ స్టార్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కాకినాడ జిల్లాలో ఏలేరు వరద తగ్గుముఖం పట్టినప్పటికి కూడా శివారు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పటికీ పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితి ఉంది. వేలాది ఎకరాల నీట మునిగాయి, అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం నేను పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలంలోని రమణక్కపేట ప్రాంతంలో ఉన్నాను. ఇక్కడ చూసినట్లయితే ఈ గ్రామం ఏలేరు వరదతో జలదిగ్బంధంతో చిక్కుకోవడంతో పాటుగా దాదాపు ఇక్కడ వేలాది ఎకరాల పంట అంతా కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి అయితే ఉంది. నా వెనక ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూసినట్లయితే ఏలేరు మిగులు జలాలతో ఈ ప్రాంతం అంతా దాదాపు వందలాది ఎకరాలంతా కూడా పూర్తిగా నీట మునిగి ఒక సరస్సును తలపిస్తున్న దృశ్యాలు మీకు విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తాను. దాదాపు 4-5 రోజుల నుంచి కూడా వరద చుట్టుముట్టడంతో ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా నీట మునిగింది. రైతాంగం అంతా తీవ్ర ఆందోళన ఉన్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు నిన్న ఏదైతే రాజుపాలెంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించి ఎకరాకు 10,000 హెక్టార్కు 25,000 చొప్పున నష్టపరిహారం ఇచ్చి ఆదుకుంటామని రైతులకు చెప్పారు. మరి రైతాంగం ఏమంటుంది చంద్రబాబు చేసిన ప్రకటన మీద తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం కొంతమంది ఈ రమణక్కపేటకు చెందినటువంటి కౌలు రైతులు ఉన్నారు. చెప్పయ్యా, ఎంత నువ్వు కౌలుకు తీసుకున్నావు, ఇప్పటివరకు ఎంత అయింది? 2 ఎకరాలు తీసుకున్నానండి బాబు కౌలుకి. ఎకరానికి పెట్టుబడి అయితేనే సిత్తు అయితేనే 50,000 వరకు అయిందండి బాబు. ఈ ఎకరానికి 10,000 ఇస్తానే మాకేం కడితే పురుగుల మంది చావాలండి బాబు. మేము పురుగుల మంది చావాలండి బాబు. ఇంకా మాకు ఏ దారి లేదండి. ఎక్కడి నుంచి అండి ఇవాళ 1 రోజుల పడి నుంచి నీరు మునిగిపోతుందండి, పేట మునిగిపోతుందండి. నేను ఎస్సీ కులొస్తున్నాండి. పురుగుల మంది మాకు గతండి, మాకేమీ లేదండి బాబు. ఇంకా 10,000 చంద్రబాబు నాయుడు ఇస్తున్నారా? మరి అది మీకు ఏమాత్రం ఉపయోగం లేదా? ఏమే రైతే వస్తాడండి బాబు, రైతే వస్తాడు. 10,000 ఇస్తామంటారండి. ఏం కెడుతుందండి బాబు, మాకేం కెడుతుందండి? 10,000 ఆఖరికి నా సొంత పని చాలదండి బాబు. కూలీల మాట అలా ఉంచండి, పెట్టుబడి మాట అలా ఉంచండి బాబు. నా సొంత పని చాలదండి బాబు. నా సొంత పని 10,000 కంటే ఎక్కువ చేయనండి బాబు. ఇప్పుడు ఏముందండి, పిల్లలు భార్య పిల్లలు పురుగుల మంది చావాలండి బాబు. మేము మాకు ఏ దారి లేదండి బాబు. చెప్పండి, చంద్రబాబు నాయుడు 10,000 ఇస్తున్నాడు, ఇస్తాడని నమ్మకం మీకు ఉందా? ఇస్తానని నమ్మకం ముందు ఇచ్చారండి బాబు. ఇవాళ వరకు ఏదో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఆయన ఒక మాట సాయం చేస్తారేమో అనేసి మాకు ఆశ ఉందండి బాబు. ఇది గడిచిపోతే ఇంకా ఆశ కూడా వదులుకోవాలండి బాబు. ఇక మేము చేసేది ఏమీ లేదండి బాబు. ఇప్పుడు విషయం చెప్పండి, పంట ఎన్ని రోజుల నుంచి నీట మునిగి ఉంది, నీరు ఇంకెన్ని రోజులు ఉంటుంది? నీరు తోడితే ఆ పంట మీకు చేతికి వస్తుందా? మాకు పంట అసలు దుబ్బులు ఊడిపోతున్నాయి. 5 రోజులు పడి నీట ములుగుందండి బాబు. 5 రోజులు పడి నీట ములుగుందండి బాబు. దుబ్బులు ఊడిపోయి వచ్చేస్తున్నాయండి బాబు, కుళ్ళిపోయి. ఇంకెలా వస్తాను బాబు పంట? పోయినట్టండి బాబు, ఇంకేమీ లేదండి. దయచేసి ఆ పవన్ కళ్యాణ్ గారన్నా మాకేదో దారి చూపెడితే మీరేదో చూడండి బాబు. మీరు పవన్ కళ్యాణ్ మంచి మెజారిటీతో గెలిపించుకున్నారు, మరి వచ్చారైనా కొత్తగా వచ్చారు, కొత్త నాయకుడిని గెలిపించుకున్నామండి బాబు. ఇప్పుడు దాకా ఏ దారి లేదండి బాబు. లేదండి, ఆయన వచ్చి ఇలా పాపం వచ్చి పాపని పోలేదండి బాబు. తర్వాత ఏం చేస్తారో మీ ఎటువంటి బాబు. 2 ఎకరాలు పువ్వు ఊడ్చినారు సార్. మామూలుగా 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టేవాళ్ళండి. సూపర్ నీటి ములిగి 4-5 రోజుల నుంచి సూపర్ కుళ్ళిపోయి దుబ్బులు పడగా పోయిందండి. ఇంకేం పని అవ్వదండి. ఇంకా దాని మీద ఆశ ఏం లేదండి మాకు, రాదండి. చంద్రబాబు నాయుడు గారు నిన్న వచ్చారు, మరి ఎకరాకి 10,000 చొప్పున 2.5 ఎకరాలకి 25,000 చొప్పున ఇస్తున్నారు. మరి అది మీకు ఉపయోగపడుతుందా? ఏం ఉపయోగపడుతుంది మాకు. మామూలుగా పిండి బత్తా ఖరీదే రాదండి, ఊడి మర్చి కూలు రాదండి ఆ డబ్బులు. అలాగైతే మేము బతికిది లేదండి. సూపర్ చావడండి. ఇంకా ఇదిగో ఆ చేను అంతా సూపర్గా కొట్టిపోతుంది. ఇదండి మా చేను, ఇదిగో ఇదే మా చేను. అదిగో చూపించండి, ఎందుకు లాగించండి. ఇంకా దుబ్బులు కూడా కాగా మా తుప్పలంట ఆ ఊరంతా లేచిపోయారు. అదంతా మునిగిపోయి అక్కడెక్కడ ఎవరు లేరు. ఇప్పుడు ఇలా నాశనం అయిపోయిందండి ఈ ఊరంతా, ఈ గ్రామం అంతా, ఈ చేను అంతా అలా పోయిందండి. ఎకరాకి ఎంత ఇస్తే మీరు కొంచెం తేరుకోగలరు? ఎకరానికి 40,000 రూపాయలు ఇస్తే ఓ రంగం వస్తారండి రైతులు. లేకపోతే ఇంకా మంది అవి సావనండి వాళ్ళు అడిగినట్టు. చేస్తున్నాడు సిత్తుకి ఇటు పక్కన ఎకరానికి అప్పుడే 25,000 పెట్టుబడి పోయింది. సిత్తుగా ఎకరానికి 30,000 సిత్తు అవునండి. ఇప్పుడు మాకు ఏ దారి కూడా కనపడకుండా ఎందుకు కూడా పని చేయకుండా ఎగసలు అయిపోయినాయి. ఇది వరకు ఎప్పుడో తక్కువ వచ్చి పోయేది, ఇప్పుడు మహా ఎక్కువ అండి. ఏమండి ఎప్పుడు వస్తుంటే మరి 50,000 40,000 ఇలా ఎత్తుండే వారు. మీరు 10,000 5,000 ఎత్తుంటే మాకు ఒక పట్టు మంది ఖర్చుకు రాదండి. ఇది వస్తుందా? అదండి సమస్య. అయితే మీరు గిట్టుబడి వద్దు, మీకు గిట్టుబడి మాకు ఎంత 1,00,000 ఇచ్చిన గిట్టుబడి దాన్ని పెట్టి మీరు ఆన్సర్ చేసి మీరు ఇవ్వాలి, ఒప్పించాలా. అదండి ఇప్పుడు మేము 1,00,000 అడుగుతామండి, 1,00,000 ఇవ్వడం కుదరదు. మీకు ఆన్సర్ చేసి రైతు కింద ఇస్తే వాళ్ళకి ఇబ్బంది తీరుతుందని లెక్క వేసుకోవాలి. ఏమండి ఒక 50 ఓ 40 ఎంతకంటే ఒప్పించకపోతే ఏమైపోవాలండి. ఇప్పుడు మాకు
మీరు ఒకవేళ ఇప్పుడు ఇచ్చినా ఈ ఒక పట్టు మందు కొట్టినా కూడా వ్యవసాయం పని చేయదు ఇంకా అది అదండి ములిపోద్దాం ఇంక ఇప్పుడు ఎక్కడండి ఇది మొదలు కుళ్ళిపోద్దండి అది దుబ్బులు ఊడినట్టే ఉండదండి వరద విషయంలోనే ఈ వరదని ఇప్పుడు పిండ్లహి దాని మీద అండి పిండ్లహి దాని మీద ఇంకా 4-5 రోజులు కానీ తేలవండి కోని తేలితే కోని కూడా తేలవా తేలి కూడా కుళ్ళిపోతుందండి అక్కడ దుబ్బు మొదలుకుంటుంది ఇలా భూమి సమాసారి ఉంటుంది ఇలాగ ఉందండి ఇప్పుడు 5 రోజుల నుంచి మీ పంట అంతా కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి మరి మీ ఎమ్మెల్యే గారు వచ్చారా మీ ఎమ్మెల్యే గారు కలిసారా మీతో మాట్లాడారా మాకు ఎవరు కనిపించలేదండి నేను నొంగ గీత గారు వచ్చి చూసుకుని పోయింది ఆవిడ అదండి మాకు ఎవరు మొన్న 4 రోజులు ఇంకా ప్రెసిడెంట్ గారు ఎక్కడికే 100 మందిని పంపి గట్లు వేయించి బత్తాలు వేయించి వేయించాడు ఆయన ఏంటి మేము ఇలా రాగానే ఇరిగిపోయింది అది చెట్లు పడిపోయి గంటలు పడిపోయిందండి అలాగా మీ ఎమ్మెల్యే గారి పరిస్థితి ఏంటి ఎమ్మెల్యే గారి పరిస్థితి ఏం చెప్తాండి మాకు ఏం తెలుస్తుంది మేము మళ్ళీ పాటు ఉండేవాళ్ళు మళ్ళీ ఓట్లు వేయించుకుని పోవడం మళ్ళీ మాకు ఏమైనా కనపడడం చేయడమా ఏంటండి మాకు ఏం తెలుస్తుంది అన్న చెప్పండి ఎన్ని ఎకరాలు ములుగు ఉంటుంది మీ అంచనా ఈ రమణక్కపేటలో రమణక్కపేట మొత్తం ఆయకట్టు 1000 ఎకరాలండి 1000 ఎకరాలకు 1000 ఎకరాలు మునిగిపోయిందండి 1000 ఎకరాలకు 1000 ఎకరాలు మునిగిపోయిందండి ఒక్క 4 రోజుల నుంచి మొత్తం మునిగిపోయిందండి ఇంకా వారం రోజులకు కానీ ఈ వాటర్ తగ్గదండి రైతుకి ఒక్క రూపాయి కూడా దాని నుంచి రాదండి ఇప్పటికి కనీసం 30,000 పెట్టుబడి పెట్టాడండి ఎకరానికి కౌలు రైతులు ఎకరానికి 25,000 పంటకు శిస్తండి 2 పంటలకే 50,000 శిస్తు 30,000 ఇది 50 ఇది ఇప్పుడు 25,000 రైతుకి ఇచ్చారు 30,000 25,000 పెట్టుబడి పెట్టారు 50,000 అయిందండి ఇప్పటికి మనకి ఇప్పుడు ఎకరానికి కనీసం 40,000 ఇస్తే కానీ రైతు సార్ చంద్రబాబు నాయుడు గారు ఎకరాకి పంట నష్టపోయిన రైతుకి ఎకరాకి 10,000 చొప్పున హెక్టార్కి 25,000 చొప్పున నష్టపరిహారం అందిస్తున్నారు మరి అది రైతు తేరుకోవడానికి ఆ పరిహారం సరిపోతుందంటారా ఆ పరిహారం ఏం సరిపోదండి ఎకరానికి కనీసం 40,000 ఇస్తే కానీ రైతుకి పరిహారం సరిపోదండి కనీసం రైతు కష్టపడేదానికి కూడా రాదండి విత్తనాల ఖరీదు కూడా రాదండి 10,000 విత్తనాలు ప్యాకెట్ కొనుక్కుంటే 3,000 అండి మరి మీ ఎమ్మెల్యే గారు వచ్చారా మరి ఆయన చూసారా ఇక్కడ రైతాంగం కన్నీటి తుడిసిన పరిస్థితుల్లో ఏమన్నాయా మా ఎమ్మెల్యే గారు రాలేదండి ఇన్ఛార్జ్ వచ్చాడు కానీ మా ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కనుక ఈ రైతులందరికీ కొంత న్యాయం చేస్తారని మేము ఆయన కోరుకుంటున్నామండి రైట్ ఇది మనం చూస్తున్నాం వాస్తవంగా కౌలు రైతు అయితే తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి అయితే కొత్తపల్లి మండలం కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే 2 పంటలు కలిపి ఎకరాకి దాదాపు 50,000 రూపాయలు శిస్తు కట్టారు మొదటి పంటకు సంబంధించి ఇప్పటికే 3 దఫాలుగా పెట్టుబడి 30,000 వరకు పెట్టిన పరిస్థితి అయితే ఉంది అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే కౌలు రైతుకి 10,000 రూపాయలు ఎకరాకి ఆర్థిక సహాయం అందించి నష్టపరిహారం ఇస్తున్నారో అది ఏ మేరకు కూడా సరిపోదని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అవుతుంది చివరికి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అన్న మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రైతులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది జర్నలిస్ట్ వెంకటరామతో కలిసి కర్సపేంటి రాజు సాక్షి టీవీ రమణక్కపేట గ్రామం నుండి